Hi students, welcome to Competitive Exams Material Channel and Current Affairs Channel. నా పేరు సందీప్. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఇవన్నీ వన్ లైనర్ బిట్స్ అండి. సో చాలా ఇంపార్టెంట్. సో తక్కువ టైంలో ఎక్కువ బిట్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తానండి. సో ఫస్ట్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? తకహిలా నలావో. రాజీవ్ గాంధీ సద్భావన పురస్కారం 2016కు ఎవరు ఎంపికయ్యారు? రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన పురస్కారం 2016కు ఎవరు ఎంపికయ్యారు? శుభ ముద్గల్. ఒలింపిక్స్ జిమ్నాస్టిక్లో ఫైనల్స్కు చేరిన మొట్టమొదటి భారతీయురాలు ఎవరు? ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్లో ఫైనల్స్కి చేరిన మొట్టమొదటి భారతీయురాలు దీపా కర్మాకర్. హైడ్రోకార్బన్ విజన్ 2030 మొదటి సమావేశం ఎక్కడ నిర్వహించారు? హైడ్రోకార్బన్ విజన్ 2030 మొదటి సమావేశం ఎక్కడ నిర్వహించారు? గౌహతిలో. లింబో స్కేటింగ్లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది ఎవరు? లింబో స్కేటింగ్లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది ఓం స్వరూప్ గౌడ్. బెల్జియం గ్రాండ్ ప్రీ టైటిల్ విజేత ఎవరు? బెల్జియం గ్రాండ్ ప్రీ టైటిల్ విజేత నికో రోజ్బర్గ్. 2050 నాటికి ప్రపంచ జనాభా దాదాపు ఎన్ని కోట్లకు చేరుతుందని పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో పిఆర్బి పేర్కొంది? 2050 నాటికి ప్రపంచ జనాభా దాదాపు ఎన్ని కోట్లకు చేరుతుందని పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో పేర్కొంది? 980 కోట్లు. జాతీయ చేనేత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 6న జరుపుకుంటారు. ప్రపంచ బానిసత్వ సూచి 2016లో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం ఏది? ప్రపంచ బానిసత్వ సూచి 2016లో ప్రథమ స్థానంలో నిలిచిన దేశం భారత్. కేంద్ర సిల్క్ బోర్డ్ నూతన చైర్మన్ ఎవరు? కేంద్ర సిల్క్ బోర్డ్ నూతన చైర్మన్ కెఎం హనుమంతరాయప్ప. ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? వరల్డ్ బయోఫ్యూయల్ డే. ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం ఆగస్టు 10న జరుపుకుంటారు. మెల్బోర్న్లో జరిగిన భారతీయ చిత్రోత్సవం 2016లో ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికైంది ఎవరు? మెల్బోర్న్లో జరిగిన భారతీయ చిత్రోత్సవం 2016లో ఉత్తమ నటి పురస్కారానికి ఎంపికైంది సోనం కపూర్. ఇటీవల ట్రిప్ ఇండెక్స్ విడుదల చేసిన జాబితాలో ఇండియాలో అత్యంత ఖరీదైన నగరం ఏది? ఇటీవల ట్రిప్ ఇండెక్స్ విడుదల చేసిన జాబితాలో ఇండియాలో అత్యంత ఖరీదైన నగరం ముంబై. నెక్స్ట్, ఏ దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేయడానికి ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు? ఏ దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేయడానికి ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు? భారత్, ఆస్ట్రేలియా. G20 దేశాల 11వ సదస్సు సెప్టెంబర్ 4-5 తేదీల్లో ఎక్కడ జరిగింది? G20 దేశాల 11వ సదస్సు సెప్టెంబర్ 4-5 తేదీల్లో చైనాలోని హాంగ్జేలో జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో తొలిసారిగా నికెల్ను ఉత్పత్తి చేస్తున్న సంస్థ ఏది? భారతదేశంలో తొలిసారిగా నికెల్ను ఉత్పత్తి చేస్తున్న సంస్థ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్. జాతీయ కుమార్తెల దినోత్సవం నేషనల్ డాటర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆగస్టు 11న. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ 24వ గవర్నర్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆర్బీఐ 24వ గవర్నర్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఉర్జిత్ పటేల్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎవరికి ద్రవ్య పరపతి విధాన విభాగం బాధ్యతలను అప్పచెప్పారు? ఆర్బీఐలో ఎవరికి ద్రవ్య పరపతి విధాన విభాగం బాధ్యతలను అప్పచెప్పారు? ఆర్ గాంధీ. బ్రెజిల్ నూతన అధ్యక్షుడు ఎవరు? మిచెల్ టెమెర్. ప్రతిష్టాత్మక పిఎస్ఏ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2016ను ఎవరు గెలుచుకున్నారు? ప్రతిష్టాత్మక పిఎస్ఏ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2016ను ఎవరు గెలుచుకున్నారు? దీపికా పల్లీకల్. టుమారోస్ ఇండియా గ్లోబల్ సమ్మిట్ ఏ దేశంలో నిర్వహించారు? టుమారోస్ ఇండియా గ్లోబల్ సమ్మిట్ ఏ దేశంలో నిర్వహించారు? సౌత్ కొరియా.
రెండో అంతర్జాతీయ తీవ్రవాద వ్యతిరేక సమావేశం ఎక్కడ నిర్వహించారు? రెండో అంతర్జాతీయ తీవ్రవాద వ్యతిరేక సమావేశం ఎక్కడ నిర్వహించారు? బాలిలో. దేశంలో మొట్టమొదటిసారిగా టచ్ అండ్ ఫీల్ అనే ఉద్యానవనంను ఏ రాష్ట్రం ప్రారంభించింది? దేశంలో మొట్టమొదటిసారిగా టచ్ అండ్ ఫీల్ అనే ఉద్యానవనంను ఏ రాష్ట్రం ప్రారంభించింది? కేరళ. ది జిహాదిస్ట్ ట్రెత్ టు ఇండియా పుస్తక రచయిత ఎవరు? ది జిహాదిస్ట్ ట్రెత్ టు ఇండియా పుస్తక రచయిత ఎవరు? తుఫైల్ అహ్మద్. గ్రామీణ స్వచ్ఛ భారత్ విజేత ఎవరు? గ్రామీణ స్వచ్ఛ భారత్ విజేత సిక్కిం. జిఎస్టిని ఆమోదించిన తొలి రాష్ట్రం ఏది? జిఎస్టిని ఆమోదించిన తొలి రాష్ట్రం అస్సాం. నెక్స్ట్ 2016లో జరుపుకున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అత్యధిక శౌర్య పథకాలు పొందిన రాష్ట్రం ఏది? 2016 జరుపుకున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అత్యధిక శౌర్య పథకాలు పొందిన రాష్ట్రం తెలంగాణ. సైనిక బలగాల ప్రత్యేక అధికార చట్టం ఏఎఫ్ఎస్పిఏ రద్దు కోసం చేస్తున్న నిరాహార దీక్షను విరమించిన మహిళ ఎవరు? సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టం ఏఎఫ్ఎస్పిఏ రద్దు కోసం చేస్తున్న నిరాహార దీక్షను విరమించిన మహిళ మణిపూర్కు చెందిన ఇరోమ్ షర్మిల. 2016 సెప్టెంబర్ 6న విడుదలైన క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2016-17 జాబితాలో భారత్కు చెందిన ఐఐఎస్సి ఎన్నో స్థానంలో నిలిచింది? 2016 సెప్టెంబర్ 6న విడుదలైన క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2016-17 జాబితాలో భారత్కు చెందిన ఐఐఎస్సి ఎన్నో స్థానంలో నిలిచింది? 152వ స్థానంలో నిలిచిందండి ఐఐఎస్సి. క్వీన్ లిటరరీ ఫెస్టివల్ FON ఫెలోస్ ఆఫ్ నేచర్ సౌత్ ఏషియా స్టోరీ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? ముంబై రచయిత్రి మేఘనా పంత్. యుఎస్ ఓపెన్ 2016 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? యుఎస్ ఓపెన్ 2016 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత స్టానిస్లావ్ వానిరంతా. యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు? యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఏంజలిక్ కెర్బర్. ఆసియాలో అతి పురాతన ఫుట్బాల్ టోర్నమెంట్ అయిన డ్యూరాండ్ కప్ను ఏ జట్టు గెలుచుకుంది? ఆసియాలో అతి పురాతనమైన ఫుట్బాల్ టోర్నమెంట్ అయిన డ్యూరాండ్ కప్ను ఏ జట్టు గెలుచుకుంది? ఆర్మీ గ్రీన్ జట్టు. 15వ పారా ఒలింపిక్స్ క్రీడలు 2016 సెప్టెంబర్ 7 నుంచి 18 వరకు ఎక్కడ నిర్వహించారు? 15వ పారా ఒలింపిక్స్ క్రీడలు 2016 సెప్టెంబర్ 7 నుంచి 18 వరకు ఎక్కడ నిర్వహించారు? బ్రెజిల్ రాజధాని రియో డి జనీరో. వన్డే క్రికెట్లో ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా ఏ దేశం రికార్డు నెలకొల్పింది? వన్డే క్రికెట్లో ఎక్కువ పరుగులు చేసిన జట్టుగా ఏ దేశం రికార్డు నెలకొల్పింది? ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 444 పరుగులు చేసింది. 2016 సెప్టెంబర్ 17న విశాఖపట్నంలో భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా ప్రారంభించిన యుద్ధ నౌక పేరేమిటి? 2016 సెప్టెంబర్ 17న విశాఖపట్నంలో భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా ప్రారంభించిన యుద్ధ నౌక పేరు మార్ముగానో. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ వ్యాధి రహిత దేశంగా భారత్ను ప్రకటించింది? ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ వ్యాధి రహిత దేశంగా భారత్ను ప్రకటించింది? బర్డ్ ఫ్లూ. దేనివల్ల వస్తుందండి? H5N1 వల్ల బర్డ్ ఫ్లూ వస్తుంది. పన్ను ఎగవేత నిరోధమే లక్ష్యంగా భారత్ 2016 సెప్టెంబర్లో ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? పన్ను ఎగవేత నిరోధమే లక్ష్యంగా భారత్ 2016 సెప్టెంబర్లో ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? సీషెల్స్. ఆసియాలో అత్యుత్తమ పురావస్తు ప్రదర్శనశాలల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచిన మ్యూజియం? ఆసియాలో అత్యుత్తమ పురావస్తు ప్రదర్శనశాలల జాబితాలో
ప్రథమ స్థానంలో నిలిచిన మ్యూజియం హాల్ ఆఫ్ ఫేమ్ భారత్. హాల్ ఆఫ్ ఫేమ్. సో ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ 2016-17కు సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వన్ లైనర్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ బిట్స్తో కలుద్దాం.